హలో అందరికీ, సింపుల్గా తలకాయ కూర రెసిపీ చూపిస్తారండి. ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత గరం మసాలా వేసుకోండి. లవంగాలు, కట్ట, జీలకర్ర వేసిన, నేను సాజీరా వేయలేదు. ఇంకా బిర్యానీ ఆకు వేసిన తర్వాత 4 ఉల్లిగడ్డలు పేస్ట్ చేసి వేసుకోవాలి. అది మంచిగా ఎర్రగా వేగిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత తలకాయ కూర కూడా దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టాలి. ఉడికిన తర్వాత పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి 2 నిమిషాలు ఉడకబెట్టాలి. ఉడికిన తర్వాత కారం, నేను ఇంట్లోనే గరం మసాలా దంచి పెట్టిన ఆ గరం మసాలా వేస్తున్నాను అనమాట. మీరేమన్నా బయట నుంచి తెస్తే అది వేసుకొని, మటన్ మసాలా ఇట్లా. ఇంకా ఇక్కడ కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి ఇంట్లో కుక్కర్లోనే ముక్కలు మునిగేటి వరకు వాటర్ వేసి ఒక 5 విజిల్ ఉడకబెట్టాలి. ఒక 5 విజిల్ ఉడికిన తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి దీంట్లో చింతపండు పులుసు, ధనియాల పొడి, కొబ్బరి పొడి ఇవి 3 వేసి మళ్ళీ 2 విజిల్లు ఉడకబెట్టాలి. ఉడికిన తర్వాత టేస్ట్ ఒక 5-10 నిమిషాల తర్వాత టేస్ట్ మొత్తం దాంట్లో దిగుతుంది. చల్ల అయినాక కొంచెము ఇంకా సూపర్ అంటే సూపర్గా రెడీ అయిపోతుంది కూర. నేనైతే తింటున్నా. ఇంకా నేను కీరా తీసుకున్న, ఆనియన్స్ ఏదైనా కాంబినేషన్ పెట్టుకొని తింటే ఉంటుంది. సండే స్పెషల్గా సూపర్ అయింది అసలు కూర. మీరు ఒకసారి ఇట్లా సింపుల్గా ట్రై చేయండి. బిగినర్స్ కూడా, బ్యాచులర్స్ కూడా ట్రై చేయొచ్చు. ఎంత మంచి టేస్ట్ అవుతుంది అంటే అంత మంచి టేస్ట్ అవుతుంది. తలకాయ కూర అంటే నచ్చని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు. అంత మంచి టేస్ట్ వచ్చింది. చూడండి ఎంత మంచిగా ఉడికింది ముక్కలు. ఇంకా మీకేమైనా రెసిపీస్ కావాలి అంటే కామెంట్లో అడగండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. బాయ్ అందరికీ. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.